అందరికీ నమస్తే అండి. రాజకీయ పార్టీల్లో ఆ పార్టీ అధినేతలకు కొంతమంది నాయకులు అత్యంత నమ్మకస్తులుగా ఉంటారు. అత్యంత విశ్వాసప్రాయంగా ఉంటారు. ఈ రోజుల్లో అటువంటి నాయకులు దొరకడం కష్టం. ఇప్పుడు అంతా పాలిటిక్స్ అంతా కమర్షియల్. నేను పార్టీ మారుతా నాకేమిస్తావు? కాంట్రాక్ట్ ఇస్తావా? ఎంత ఇస్తావు? ఏమిస్తావు? ఏ వర్క్ ఇస్తావు? ఇదే జరుగుద్ది. ఏ పదవి ఇస్తావు? నా భవిష్యత్తు నువ్వే చూసుకోవాలి. ఇదే జరుగుద్ది. ఈ రోజుల్లో అందుకే రాజకీయాలు మారిపోతున్నాయి. రాజకీయాల్లో విలువలు నశిస్తున్నాయి. కానీ కొంతమంది నాయకులు ఆ పార్టీని ఆ నాయకుడిని నమ్ముకొని వాళ్ళ లైఫ్నే రిస్క్లో పెట్టుకుంటున్నారు. అటువంటి ఇద్దరు నాయకులు మనకు కళ్ళెదురుగా మనకు కనిపిస్తున్న వాళ్ళు రెండు పార్టీల గురించి నేను చెప్తా. మీరు థంబ్నెయిల్లో చూసే ఉంటారు. ఒక ఆయన శాసనమండలి మాజీ చైర్మన్ షరీఫ్ గారు, ఇంకొక ఆయన శాసనమండలి ప్రస్తుత చైర్మన్ కొయ్య మోషన్ రాజు గారు. కొన్ని ఉదాహరణలు చెప్తా. వీళ్ళిద్దరూ ఎందుకు గొప్ప వాళ్ళని కొన్ని ఉదాహరణలు చెప్తా. గతంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 151 మంది ఎమ్మెల్యేలు ప్లస్ ఇంకో 4-5 ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. తిరుగులేని శక్తి రాజకీయంగా. కేంద్రంలో బీజేపీ కూడా వీళ్ళు చెప్పిన మాటకు ప్రయారిటీ ఇచ్చేది కదా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకుంటే అదే చట్టం, ఏమనుకుంటే అదే. కోర్టుల్లో తీర్పులు వ్యతిరేకంగా వస్తే వాళ్ళని కూడా తిట్టిపోసేవాళ్ళు. దేశంలో ఎవరైనా సరే వీళ్ళకి జడవాల్సిందే, బెదరాల్సిందే, ఎంత పెద్దవాళ్ళు అయినా సరే. లేకపోతే వాళ్ళను మామూలుగా వ్యక్తిత్వ హననం చేసి, కుటుంబాలను నాశనం చేసి, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టి అస్తవ్యస్తం చేసి అల్లకల్లోలం చేశారు. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ బెదిరింపులకు, ఆ పార్టీ ప్రలోభాలకు దేనికి కూడా లొంగకుండా ఉన్నది షరీఫ్ గారు. శాసనమండలి చైర్మన్, గత చైర్మన్ షరీఫ్ గారు. శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి బలం ఉండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన అనేక బిల్లులు అక్కడ వీగిపోయాయి. రాజధాని వికేంద్రీకరణ జరగలేదు అంటే అది షరీఫ్ గారి పుణ్యమే. రాజధాని వికేంద్రీకరణ బిల్లు 2020 జూన్ నెలలో, 2020 జనవరిలో శాసనమండలికి తీసుకొస్తే ఆయన దాన్ని తెలివిగా సెలెక్ట్ కమిటీకి పంపించారు. దాంతో సెలెక్ట్ కమిటీకి వెళ్ళడంతో అసలు శాసనమండలే ఉండకూడదు, శాసనమండలిని రద్దు చేసేయాలి అని చెప్పి అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు తీర్మానించారు. ఎందుకంటే శాసనమండలి చైర్మన్ తనకు లొంగట్లేదు కాబట్టి. శాసనమండలి చైర్మన్ తనకు లొంగితే ఆటోమేటిక్గా శాసనమండలి తన కంట్రోల్లోకి వెళ్ళిపోయేది, వైసీపీ కంట్రోల్లోకి వెళ్ళిపోయేది. అప్పుడు తను అనుకున్న బిల్లులన్నీ అయిపోయేవి, వర్కౌట్ అయిపోయేవి. సో వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి 3 ఏళ్ళు కూడా శాసనమండలిలో టీడీపీదే పైచేయి. దాంతో షరీఫ్ గారు తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు టీడీపీకి అండగా నిలబడ్డారు. తన అధినేత చంద్రబాబు నాయుడు గారు తన మీద పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. చాలా మొండిగా పోరాడారు, మొండిగా నిలబడ్డారు. దాంతో ఆయన క్రేజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. ఎన్ని ప్రలోభాలు, ఎన్ని ఒత్తిళ్ళకైనా సరే లొంగలేదు. సేమ్ ఇప్పుడు కొయ్య మోషన్ రాజు గారు. సో ఆయనేమో మైనారిటీ, ఈయనేమో దళితుడు. నిజానికి కొయ్య మోషన్ రాజు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న రిలేషన్ వేరు. 2014 ఎన్నికల్లో అనుకుంటే ఈయన కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. నాకు అంటే సబ్జెక్ట్ టు కరెక్షన్, నాకు కరెక్ట్గా గుర్తులేదు. 14లో కొవ్వూరు నుంచి పోటీ చేసి ఓడిపోయినట్టు నాకు తెలుసు. 19లో ఈయనకి టికెట్ ఇవ్వకపోయేసరికి ఈయన అలిగి పార్టీ మారిపోయాడు, టీడీపీలోకి వెళ్ళిపోయాడు. మళ్ళీ వారం రోజులు కూడా టీడీపీలో లేకుండా మళ్ళీ వచ్చేసాడు ఈయన. 2019 ఎన్నికలకు ముందు ఆయనకు టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన వెళ్ళిపోయి పార్టీ మారి టీడీపీలోకి వెళ్ళిపోయి మళ్ళీ వారం తిరగకుండానే మళ్ళీ వైసీపీలోకి వచ్చేసి వైసీపీ తరఫున ప్రచారం చేశాడు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడిగా మారి ఎమ్మెల్సీ పదవి రావడం, ఆ తర్వాత శాసనమండలి చైర్మన్ అయ్యాడు ఆయన. ఇప్పుడు శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యులు ఎక్కువ, బలం ఎక్కువ. కానీ రాష్ట్రం టీడీపీ చేతుల్లో ఉంది, టీడీపీ కూటమి చేతుల్లో ఉంది. రాష్ట్రం ఏంటి, దేశమే టీడీపీ కూటమి చేతుల్లో ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం చేతుల్లో ఉంది. అన్ని వ్యవస్థలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. సో అప్పుడు షరీఫ్ గారిని వైసీపీ వాళ్ళు ఎలా బెదిరించారో, ప్రలోభ పెట్టారో, ఇప్పుడు కొయ్య మోషన్ రాజు గారిని టీడీపీ వాళ్ళు, కూటమి వాళ్ళు అలాగే బెదిరిస్తున్నారు, ప్రలోభ పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ శాసనమండలిలో వీళ్ళకి సంబంధించిన బిల్లులు ఆమోదించుకోవడం కోసం. సేమ్ అప్పుడు షరీఫ్ గారు ఎలాగైతే మొండిగా నిలబడ్డారో ఇప్పుడు కొయ్య మోషన్ రాజు గారు మొండిగానే నిలబడుతున్నారు, టీడీపీకి అసలు లొంగడంలా. ఒక ఉదాహరణ, జయమంగళ వెంకటరమణ గారు అండ్ ఇంకొంతమంది ఎప్పుడో రిజైన్ చేశారు ఎమ్మెల్సీ పదవులకు. వాళ్ళ రాజీనామాలు యాక్సెప్ట్ చేయట్లా. కొయ్య మోషన్ రాజు గారు మండలి చైర్మన్ గారు అప్పుడు ఆ పోతుల సునీత గారో, లేదంటే జయమంగళ వెంకటరమణ గారో, లేదంటే వీళ్ళందరూ ఇచ్చిన రాజీనామాలను యాక్సెప్ట్ చేస్తే అప్పుడు వైసీపీ బలం తగ్గిపోద్ది. ఆ రాజీనామాలు యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఎన్నికల కమిషన్ వాటి ఎన్నిక కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది.
అప్పుడు అవి ఆటోమేటిక్గా కూటమి చేతుల్లోకి వెళ్ళిపోతాయి కదా. అప్పుడు శాసనమండలిలో వైసీపీ బలం తగ్గిపోయి కూటమి బలం పెరిగిపోద్ది. సో మోషన్ రాజు గారు తెలివిగా ఏం చేస్తున్నారు, రాజీనామాలు యాక్సెప్ట్ చేయట్లా, ఒప్పుకోవట్లా, ఆయన దగ్గర అలా పెండింగ్ పెడుతున్నారు. ఎంత ప్రెజర్ తీసుకొస్తున్నా, నాకు పదవి ఉండి నేను రిజైన్ చేసినా సరే నా యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే నేను ఉదాహరణ చెప్తున్నా. ఇప్పుడు జయమంగళ వెంకటరమణ గారు ఉన్నారు, ఆయన ఎప్పుడో రిజైన్ చేశారు. ఆయన రిజైన్ చేశారు కానీ దాన్ని శాసనమండలి చైర్మన్ యాక్సెప్ట్ చేయట్లా, వద్దంటున్నారు. ఆయన రీజన్స్ ఆయన చెప్తున్నారు. దీని కారణంగా కూటమికి బలం రావట్లేదు, మండలిలో కూటమికి లొంగట్లేదు. ఇది ఒక పెద్ద తలనొప్పి వ్యవహారంగా మారింది కూటమికి. ఏం చేయాలో అర్థం కావట్లా. వాళ్ళేమో బలం పెంచుకోవాలనుకుంటున్నారు, శాసనమండలిలో కూటమి సభ్యులు బలం పెంచుకోవాలనుకుంటున్నారు. అందుకు వైసీపీలో ఉన్న వాళ్ళ చేత రాజీనామాలు చేయించి వాళ్ళ పార్టీలో చేర్చుకొని వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఎమ్మెల్సీ పదవులు ఇవ్వాలనే ప్లాన్ వాళ్ళు వేసుకున్నారు. వాళ్ళ ప్లాన్కి కేవలం కొయ్య మోషన్ రాజు గారు అడ్డం పడుతున్నారు, అడ్డంగా నిల్చుంటున్నారనమాట. అది జగన్మోహన్ రెడ్డి గారి మాట నెగ్గేలా చేస్తోంది. సో అందుకే వీళ్ళిద్దరూ ఆ పార్టీ ఎంత నమ్మకం పెట్టుకుంది వీళ్ళ మీద, వీళ్ళ నమ్మకాన్ని ఎంతగా నిలబెట్టుకున్నారు, మేబీ అవి ఎథిక్సా మోరల్సా ఇవన్నీ తర్వాత సబ్జెక్టు. కానీ పార్టీ నాయకుడు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టారా లేదా అనేది కీలకం. సో అందుకే అప్పుడు షరీఫ్ గారు కానీ ఇప్పుడు మోషన్ రాజు గారు కానీ ఇద్దరు కూడా ఒక రకంగా వాళ్ళ పార్టీలకు జీవితకాలం గుర్తుండిపోయే నాయకులు అన్నమాట. థ్యాంక్ యూ.